అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు కార్మికుల్ని ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్ట్లో పడి యూపీకి చెందిన రాజ్వీర్ అనే కార్మికుడు మృతి చెందాడు. వరుస ప్రమాదాలతో కార్మికులు వణికిపోతున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, అనకాపల్లి జిల్లాలో ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలతోటి ఒక్కసారిగా ప్రజలు అదేవిధంగా కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రోజు తాజాగా విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కన్వేయర్ బెల్ట్ లో పడి ఉత్తరప్రదేశ్ చెందిన రజ్వీర్ అనే కార్మికుడు మృతి చెందినట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అగ్ని ప్రమాదాలు, అదేవిధంగా ఫార్మాకు సంబంధించిన అనేక ప్రమాదాలు, కెమికల్స్ లీకే చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు తాజాగా అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కూడా ఈ ఫార్మాసిటీకి సంబంధించి, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి సంబంధించి ముఖ్యంగా సేఫ్టీ ఆడిట్స్ సరిగ్గా జరగకపోవడం వల్ల, సేఫ్టీ ఆడిట్ లో చాలా అవినీతి పాల్పడడం వల్ల, ప్రభుత్వం సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఒక కార్మిక సంఘ నాయకులు, కార్మికులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరవాడకు సంబంధించిన పూర్తిగా జవహర్లాల్ ఫార్మా సిటీకి సంబంధించి ఎస్సీజెడ్కి సంబంధించి ఎవరైనా కార్మికులు పనిచేయడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సరైన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల, కార్మికులు సరైన రక్షణ కల్పించకపోవడం ద్వారా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్ధు, ఓకే నరేష్.